హాయ్ గాయ్స్, ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, బిర్యానీ మసాలా, జీడిపప్పు, టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళదుంప, గసగసాలు, జీడిపప్పు పేస్ట్. ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై బిర్యానీ గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంప, క్యారెట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ మీల్ మేకర్లు వేసుకోవాలి. వేసుకుని అవి కూడా ఒకసారి కలుపుకోవాలి. కొలతకు బియ్యం తీసుకున్న తర్వాత 2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటా, జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం కూడా వేసుకుని కలుపుకోవాలి ఒకసారి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా, వేసుకుని కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లో వేసుకోవడం మర్చిపోయాం. మీరైతే ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత ఇందాక
కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక వంతు బియ్యానికి వంతున్నర వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని ప్లేట్ మూత పెట్టి పై బరువు పెట్టుకుని హై ఫ్లేమ్లో 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ప్లేట్ మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ చికెన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా ఒకసారి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్ పేస్ట్ బాగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. నెక్స్ట్ మేమైతే ఇక్కడ పచ్చి జీడిపప్పు వేసుకుంటున్నాం. మీ దగ్గర పచ్చి జీడిపప్పు లేకపోతే నార్మల్ జీడిపప్పు వేసుకోండి. పచ్చి జీడిపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి.
వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్లేట్ మూత పెట్టుకుని చికెన్ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. నెక్స్ట్ ప్లేట్ మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ చికెన్ కర్రీ రెడీ. లేట్ చేయకుండా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయడమే. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video.